సాక్షి ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ ఆస్ట్రో సైకాలజిస్ట్. మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు. నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి, ఎన్నో కష్టాలు వచ్చినా కానీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా సహనంతోని ఓర్పుతోని జీవితంలో ఎంత దుర్భరమైనటువంటి జీవితం గడిపినా విమర్శించకుండా, అనవసరమైనటువంటి గొడవలు సృష్టించకుండా, కాలం కోసం వెయిట్ చేసి పరిష్కార మార్గ దిశగా వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది నా సొంత తల్లి. అంటే నా లైఫ్లో నేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను, ఒక సైకాలజిస్ట్ అయ్యాను. ఎంతోమంది మా అమ్మ ఎదుర్కొన్నటువంటి ఎన్నో సమస్యల్ని నేను పరిష్కరించాను వాళ్ళకి. అప్పుడు ఎవ్వరు రాలేదు, కానీ నేను చాలామంది జీవితంలో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇనిషియేట్ చేసి రిస్క్ తీసుకొని అడ్వెంచరస్గా కూడా చేసి చాలా సందర్భాల్లో కాంప్లికేట్ అయ్యి కాంట్రవర్షియల్ అయినా కానీ నేను వెనక అడుగు వేయలేదు. వాటన్నిటికీ నాకు వెనక ఉన్నటువంటి స్ఫూర్తి, ఒక ఆదర్శం అనుకుంటే మాత్రం తప్పకుండా అది నా సొంత తల్లే. సో ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని నేను నా తల్లికి మీ అందరి సమక్షంలో ఆమెకి, నాకు ఇవాళ ఈ స్థాయి రావడానికి, ఈ ఐడెంటిటీ రావడానికి ఆమె బ్లెస్సింగ్ ఎప్పుడు ఉందని, ఉంటుందని కూడా నేను డెఫినెట్లీ నమ్ముతాను. అమ్మకి వందనము, #వనితాకి వందనం. #వనితా వందనం. మీ జీవితంలో మీకు నచ్చిన స్త్రీ గురించి ఒక నిమిషం మాట్లాడి వారికి మీ తరపున కృతజ్ఞతగా వనితా వందనం చేయండి. #వనితా వందనం.